గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో యాప్సీ ఐఐసి అని టైప్ చేయాలి. యాప్సీ ఐఐసి అని టైప్ చేసిన తర్వాత యాప్సీ ఐఐసి టైప్ చేసిన తర్వాత ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే కనుక చూడండి అక్కడ కర్సర్ మూవ్ అవుతుంది. ఇలాగ ఒక పేజ్ అవుతుంది. దాన్ని డౌన్కి వెళ్తే ఇక్కడ చూడండి థర్డ్లో యాప్స్ ఇంటర్న్షిప్స్ అని ఉంటుంది అన్నమాట. దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రీ కనెక్ట్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ రెండు ఉంటాయి, మన సైన్ అప్ సైన్ ఇన్ అని రెండు ఉంటాయి. మనం ఫస్ట్ సైన్ ఇన్లోకి వెళ్ళాలి. సైన్ ఇన్లో స్టూడెంట్ ఇండస్ట్రీ అని ఉంటుంది. స్టూడెంట్లోకి వెళ్ళి అక్కడ డీజీ లాకర్కి సంబంధించి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ని మనం క్లిక్ చేయాలన్నమాట. అప్పుడు డీజీ లాకర్ కనెక్ట్ అవుతుంది. అది ఏబిసిడి ఐడిని చూసారా, దానికి కనెక్ట్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత అది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పర్టికులర్గా చూసుకుంటే కనుక మొబైల్ నెంబర్ తోటి మనం ఫస్ట్ సైన్ ఇన్ అవ్వాలంట. మొబైల్ నెంబరు అక్కడ ఇచ్చి కింద చూడండి, కింద బాక్స్లో మొబైల్ నెంబర్ టైప్ చేసామనుకోండి. మొబైల్ ఎవరికైనా సరే ఒకవేళ పిన్ పోయిందనుకోండి, మీకు డీజీ లాకర్ పిన్ పోతే కానీ ఇక్కడ మళ్ళీ పిన్ రీసెట్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్గట్ పిన్ అని చూడండి, అక్కడ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అది పర్గట్ పిన్ అని చూసారా, అక్కడ కూడా మీరు చేసుకోవచ్చు. అయితే ఆ పిన్ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు, అక్కడ దాంట్లో సైన్ ఇన్ అవ్వచ్చు. అలా చేసిన తర్వాత అక్కడ రెండు బాక్సులు ఉంటాయి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ అయితే కనుక ఓటీపీ వస్తుంది అన్నమాట. ఓటీపీ వచ్చి కింద యాక్చువల్ ఏమైనా లింక్ అయి ఉంటే కనుక దాంట్లో ఏదో ఒకటి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేస్తే ఆ ఓటీపీ అక్కడ మనం ఎంటర్ చేసామనుకో, ఓటీపీ రావడానికి కొంచెం టైం పట్టిందన్నమాట ఇక్కడ. అందుకోసం ఒకవేళ మీ పిన్ ఉంటే కనుక సైన్ ఇన్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ సైన్ ఇన్ అయిపోవచ్చు. సైన్ ఇన్ అయిన తర్వాత పెద్ద ప్రొసీజర్ ఉంటుందన్నమాట. ఆ ప్రొసీజర్ కోసం ఇదంతా. మళ్ళీ ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ ఎంటర్ చేసి టిక్స్ మార్క్స్ ఇచ్చుకున్న తర్వాత దాంట్లో ఏదో ఒకటి క్లిక్ చేసి సైన్ ఇన్ అయిపోయామనుకోండి, ఆ పేజ్ అవుతుంది. ఎలా కొట్టాలి, ఎలా కొట్టిన తర్వాత ఎలా క్లిక్ చేసిన తర్వాత అప్పుడు ఇన్స్టిట్యూట్ కనెక్ట్లో స్టూడెంట్ ప్రొఫైల్, మీ ప్రొఫైల్ వస్తుంది అనమాట. మీ ప్రొఫైల్ అక్కడ మీరు ఫిల్ చేయాలి. ఆ ప్రొఫైల్లో చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. అక్కడ కొన్ని డిఫాల్ట్గా వచ్చేస్తాయి. ఇక్కడ యూనివర్సిటీ ఫిల్ చేయాలి. యూనివర్సిటీ ఫిల్ చేసిన తర్వాత బాక్స్లో శ్రీ వైఎన్ కాలేజ్ అని కొడితే కింద మనకి కనపడుతుంది. దాన్ని క్లిక్ చేయాలి. తర్వాత మీ ప్రోగ్రామ్ అండర్ గ్రాడ్యుయేట్ వస్తుంది. తర్వాత స్పెషలైజేషన్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. స్పెషలైజేషన్ అన్నప్పుడు మీకు అక్కడ ఈ పర్టికులర్ అబ్బాయి బీఏ హానర్స్ పొలిటికల్ సైన్స్ దొరకడం కష్టమైంది. అలాగే మీరు బీఏ హానర్స్ ఏదైతే ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ అయితే కంప్యూటర్ సైన్స్, ఏదైతే మీరు బీఎస్సీ అయితే బీఎస్సీ, బీబీఏ అయితే బీబీఏ, బీసీఏ అయితే బీసీఏ, ఏదైతే అక్కడ ప్రోగ్రామ్ స్పెషలైజేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. అక్కడ బీఏ పొలిటికల్ సైన్స్ దొరికింది చూడండి, దాన్ని క్లిక్ చేశాను అనమాట. ఇదే కొద్ది కష్టంగా ఉంటుంది, కొద్ది సెర్చ్ చేయాలి కొద్ది ఓపికతోటి. తర్వాత అక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, అంటే రిజిస్టర్ నెంబర్ ఉంటుంది. రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేయాలి బాక్స్లో. ఆ బాక్స్లో రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఖచ్చితంగా పనిచేసి ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ ఆల్రెడీ డిఫాల్ట్గానే వచ్చేసింది. కింద చూడండి, ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. మొబైల్ నెంబర్ ఆల్రెడీ డిఫాల్ట్గానే అక్కడ వచ్చింది. కొన్ని డీటెయిల్స్ వస్తాయి. తర్వాత అప్పుడు పాస్వర్డ్ మనం ఇచ్చుకోవాలన్నమాట. నిన్న ఫస్ట్ స్టెప్లో చేసిన పాస్వర్డ్ ఏమో దానికి ఎందుకు చేసామన్నది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ యాప్సీకి సంబంధించి మళ్ళీ ఇక్కడ పాస్వర్డ్ మనం జనరేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పాస్వర్డ్ సేమ్ అలాగే ఒక క్యాపిటల్ లెటర్లు, ఒక స్మాల్ లెటర్లు ఇచ్చుకుని, ఒక స్పెషల్ క్యారెక్టర్, తర్వాత నెంబరింగ్ ఇచ్చుకుని ఎలా ఇచ్చుకున్నా పర్లేదు, కానీ పాస్వర్డ్ మాత్రం వదుక్కుని రాసుకోండి. ఇక్కడ ఈ అబ్బాయిది మురళి అని ఇచ్చి ఎం క్యాపిటల్ ఇచ్చి కనవది @ ఇచ్చి 1 2 3 ఇచ్చాను. ఈజీగా ఉంటుందని. అలా మర్చిపోకుండా అక్కడ క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చాని ఎంటర్ చేసి జాగ్రత్తగా ఆ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్లో టిక్ ఇచ్చి తర్వాత కంటిన్యూకి వెళ్తే కనుక ఆర్ యూ ష్యూర్ అంటే కన్ఫర్మ్ కొట్టుకోవాలి.
అప్పుడు మనకు ప్రొఫైల్ క్రియేట్ అయిపోయింది. తర్వాత లాగిన్ అవ్వమంటుంది అనమాట. అక్కడ ప్రొఫైల్ క్రియేట్ అయింది. ప్రొఫైల్ క్రియేట్ అయిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ ఇందాక చూడండి సైన్ అప్లో చేసినప్పుడు సైన్ ఇన్లోకి వెళ్ళాలి. సైన్ ఇన్ బాక్స్లోకి వెళ్ళి ఇక్కడ కూడా సేమ్ 2 ఉంటాయి, స్టూడెంట్ అని ఒకటి, రెండోది ఏంటంటే కంపెనీకి సంబంధించి అవుతుంది. కంపెనీకి మన సంబంధం లేదు. ఒకటి క్లిక్ చేస్తే కనుక స్టూడెంట్ది క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇది సైన్ ఇన్ డైరెక్ట్. ఇందాక ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చామో ఆఫర్ ఐడి ఇచ్చామో ఆఫర్ ఐడి అంటే ఏబిసిడి ఐడి ఇచ్చి అక్కడ ఇందాక ప్రొఫైల్లో ఒకటి ఇప్పుడు ఇందాక ఇంతకుముందే చేసాం కదా ఒక పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. ఫస్ట్ స్టెప్లో చేసిన పాస్వర్డ్ కాదు, ఇప్పుడు చేసిన పాస్వర్డ్. అక్కడ ఏబిసిడి ఐడి ఎంటర్ చేసి ఏబిసిడి ఐడి ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఇందాక చూడండి మురళి ఎం క్యాపిటల్ పెట్టి మురళి పెట్టి @123 ఇచ్చాను కదా, అది ఇవ్వాలి అక్కడ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసామనుకోండి లాగిన్ అని ఉంటుంది కింద. ఆ బాక్స్ లాగిన్ చేసామంటే లాగిన్ అయితే మీ పేజ్ ఓపెన్ అయింది. ఇది మీ యాప్స్లో మీకు ఉండేటటువంటి పేజ్. ఇక్కడ కార్నర్లో మీ పేరు ఉంటుంది చూడండి. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. అప్లై ఫర్ ఇంటర్న్షిప్ అని ఉంటుంది చూడండి. అది రెండోది పైనుంచి రెండోది అప్లై ఫర్ ఇంటర్న్షిప్ అని ఉంటుంది. దానికి క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేసి ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన దాంట్లో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, అది కాదు ఇక్కడ ఏఐసిటీ అని చూడండి, కర్సర్ మూవ్ చేస్తున్నాను. ఆ ఏఐసిటీని క్లిక్ చేస్తే నిన్న చేసినటువంటి లింక్ని చూసారా ఫస్ట్ స్టెప్లో, ఆ స్టెప్లోకి వెళ్తుంది. ఇది మన కంపెనీ డీటెయిల్స్. అక్కడ మన కంపెనీకి సంబంధించి ఇవన్నీ చూడండి, మన కంపెనీకి సంబంధించి కనపడుతున్నాయి చూడండి. మన కంపెనీ పేరు, మన కంపెనీకి సంబంధించి ఇక్కడ అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై నవ్వు అంటే కన్ఫర్మ్ అని అడుగుతుంది. ఇప్పుడు చూడండి నేను ఎందుకు చేయించానంటే ఫస్ట్ స్టెప్లో ఈమెయిల్ ఐడి అక్కడ ఏదైతే మీరు పాస్వర్డ్ ఇచ్చుకున్నారో ఆ పాస్వర్డ్ ఫస్ట్ స్టెప్లో చేసిన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అక్కడ ఇచ్చుకోవాలన్నమాట. అందుకోసమే నేను చేయించేసిన స్టెప్. అంటే ఈ వీడియోలో రెండో స్టెప్ మూడో స్టెప్ కూడా వచ్చేసింది అన్నమాట. అంటే మొత్తం 3 స్టెప్ల వీడియో అని చెప్పాను చూసారా. ఇది ఇప్పుడు చెప్పిన వీడియోలో 2 స్టెప్లు కలిపి వచ్చేసినాయి అన్నమాట. అప్పుడు చూడండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పేజ్ ఓపెన్ అవుతుంది మళ్ళీ. ఎందుకంటే నేను క్రియేట్ చేస్తారు కదా, ఆ పేజ్ ఓపెన్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ లొకేషను, సెకండ్ లొకేషను, థర్డ్ లొకేషను, ఫోర్త్ లొకేషన్. ఫస్ట్ లొకేషన్ ఆల్రెడీ ఉంటుంది నరసాపురం అని. రిమైనింగ్ లొకేషన్స్ అన్నీ కూడా ఇచ్చుకోవాలన్నమాట. దగ్గరికి ఏదో నియర్ బై లొకేషన్స్ ఇచ్చుకుంటే అమలాపురం ఒకటి, అలాగా 4 లొకేషన్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అలా 4 లొకేషన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు సేవ్ అనే బటన్ కింద చూసారా, ఆ సేవ్ అనే బటన్ మీరు ప్రెస్ చేయాలి. అప్పుడు గుడ్ జాబ్ అని వస్తుంది. అక్కడతోటి మ్యాపింగ్ అనేది కంప్లీట్ అయిందన్నమాట.